టీడీపీ నుంచి విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, విజయ్ కుమార్ గారు. ఎస్ సార్, ముందుగానే మీరు జగన్ పర్యటనకు వెళ్లే ముందుగానే విజయ్ కిరణ్ గారు జగన్ పర్యటనకు వెళ్లే ముందుగానే పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు అయితే విధించారు. మరి ఎందుకు పోలీసులు విఫలమయ్యారు? అసలు ఎక్కడ పోలీసులు విఫలమయ్యారంటారు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు పోలీసుల వైఫల్యం అంటే ఇక్కడ ఏమైందంటే అండి, ముందరే పోలీసులు చెప్పారు క్లియర్గా, మీరు నిజంగా ఓదార్పు చేయదలుచుకుంటే ఇన్ని 3 వెహికల్స్ తీసుకెళ్ళండి, 100 మంది మించకుండా వెళ్ళండి, తద్వారా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లేదు వేరే విధమైన ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలనేటువంటి కొన్ని సూచనలు చేశారు. సహజంగా వైసీపీకి ఉండేటువంటి సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం ఏంటంటే పోలీసుల మాట కానీ చట్టం మాట కానీ వినకుండా వాళ్ళ బల ప్రదర్శన చేసుకుంటూ రాజకీయ యాత్ర చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వేల మందిని సమీకరణ చేశారు. గుంటూరు నుంచి అక్కడ వరకు ఉమ్మడి జిల్లాలను కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వేల మందిని సమీకరించి ఆ బల ప్రదర్శన, ఎందుకంటే ప్రభుత్వం పైన వస్తున్నటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఇప్పుడు అమ్మకు వందనం కానివ్వండి, వీటన్నిటిని కూడా తల్లికి వందనం కానీ ఇటువంటి అన్ని చేస్తా ఉన్నారు. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, రాష్ట్రంలో మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేటువంటిది ప్రధానమైన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బయట నుంచి పెట్టుబడులు అంటే గతంలో చూసాం, 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన వచ్చినటువంటి పెట్టుబడులు మొత్తానికి కూడా జగన్ గారి 5 సంవత్సరాల్లో ఇక్కడ నుంచి పారిపోయి కొత్తవి రాకుండా అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి కలిగించినటువంటి పరిస్థితి అందరం కూడా చూసాం. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఏమంటారు, అదే ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి ఏమన్నా ఆంక్షలు విధిస్తేనేమో మీరు రాజకీయంగా మా గొంతు నొక్కుతున్నారంటారు. మీరు వెళ్ళిరండి, వెళ్ళేటప్పుడు మేము మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తాము, సెక్యూరిటీ ఇస్తాము, కొంతమందితోనే వెళ్ళండి అని చెప్తేనేమో దాన్ని రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి క్లియర్గా ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది, మీరు అది చూపిస్తారనుకున్నాను, మీకు అది చూపిస్తాను. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది ఏ విధంగా జరిగింది, ఎవరి బండి మీద కనపడుతుందా మేడం? ఇప్పుడు క్లియర్ కట్ గా ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్, ఎదురున్న మనుషులు కూడా ఆపండి అని చెప్తా ఉన్నారు. సహజంగా మనుషులు అనే వాళ్ళం ఎవరైనా సరే మన వెహికల్ కింద మనుషులే కాదండి, చిన్న ఏదన్నా కుక్కో పిల్లో లేకపోతే ఇంకేదన్నా జంతువు పడినా కానీ మనం వెంటనే బండి ఆపి అది ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూసి ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి దాన్ని పక్కకు తీసి, అంటే మనుషులు మానవత్వం ఉండేవాళ్ళు ఎవరైనా సరే దాన్ని పర్స్యూ చేస్తారు. అటువంటిది ఏమీ లేకుండా తీసుకెళ్లి పక్కన పడేస్తే మళ్ళీ ఆ పోలీసులే తీసుకొని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, వెంటనే ఇన్సిడెంట్ జరిగిన ఒక గంట లోపే మరి అది ఆ ర్యాలీకి సంబంధం లేదని ఏదో రకరకాలుగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా మేము చూసాం. మరి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరుగుతుందో ఏంటో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు క్లియర్ గా చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ద్వారానే ఈ యాక్సిడెంట్ జరిగింది, ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారనేటువంటిది చూస్తా ఉంటే ఇక్కడ మనుషులకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలో ఆయన చనిపోయాడు అంటే బెట్టింగ్ ఆడి బెట్టింగ్ వలన బెట్టింగ్ లో డబ్బులు పోవటం వల్ల చనిపోయిన వ్యక్తిని చనిపోవటం, బెట్టింగ్ లాడటం, ఇవన్నీ కూడా చనిపోవటం, మనిషి పోవటం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని ఇంకో విధంగా వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. చనిపోవడం అనేది ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే ఏ విధమైనటువంటి బాధలు ఉంటాయో ఆ మనిషి లేని బాధని ఎవరు కూడా పూడ్చలేరు. ఏ విధంగా చనిపోయినా మనిషి యొక్క మరణాన్ని ఖచ్చితంగా అందరం కూడా సానుభూతితో ఆలోచించాల్సినటువంటి మానవత్వంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన చనిపోయాడు, చనిపోయిన దానికి వారు విగ్రహం పెట్టారు, దాన్ని రాజకీయ యాంగిల్ క్రియేట్ చేసి అదేదో ప్రభుత్వం రాకముందు అంటే మా ఎన్డీఏ కూటమి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏదో మేమేదో వాళ్ళని ఏదో చేసినట్టు, మా వాళ్ళే చనిపోయినట్టు, మేము చంపేసినట్టు, అంటే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చి తద్వారా రాజకీయ లబ్ధి, అంటే ప్రతి నిత్యం కూడా రాజకీయ లబ్ధి తప్ప వేరే విధమైనటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి బెట్టింగ్ ఆడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి లేదు విగ్రహాన్ని చనిపోయిన చాలా నెలల తర్వాత విగ్రహం ఆవిష్కరించిన మీరు మీ వాహనం ద్వారా మీ కార్యక్రమం వల్ల
చనిపోయినటువంటి ఆ కుటుంబానికి మీరు వెళ్ళి పరామర్శించరా? మీరు వెళ్ళి డబ్బులు ఎవరా? అంటే వారి ప్రాణం ఖరీదు ఒక 10 లక్షల రూపాయలు. అది కూడా ఏదో 2-3 లోకల్ లీడర్లు వెళ్ళి ఆ చెక్ ఇచ్చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఈ ఫోటోలు బిడ్డ చనిపోయి ఇంట్లో మనిషి చనిపోయి వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళకి ఫోటో చెక్ ఇస్తా ఫోటోలు దిగి అది వాళ్ళు పెట్టుకొని మేము 10 లక్షల రూపాయలు ఇచ్చాము. జగన్ కి ఈ ఘటన ముందే తెలిసే ఈ చెక్ రూపంలో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారంటారా? ఒకటి అంటే యాక్సిడెంట్ జరిగింది అనేటువంటిది ఆ కారు నడిపేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తెలిసి ఉంటది. జగన్ గారి దృష్టికి అప్పుడు కాకపోయినా కొంచెం సేపటికైనా తెలిసి ఉంటది. అప్పుడన్నా సరే ఆ కార్యక్రమం ముగించుకున్నాక రిటర్న్ లో అన్నా సరే హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రోజులు వెళ్ళి ఇప్పుడు ఒక కార్యక్రమం అయిపోయింది, బెంగళూరు ప్యాలెస్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఇంకొక రౌండ్ ఓదార్పు యాత్రకు వచ్చి మళ్ళీ ఆ ఓదార్పు యాత్రలో చనిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక ఓదార్పు యాత్ర. అంటే వీళ్ళ రాజకీయం రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధికి సంబంధించి ఎక్కడా వాళ్ళు వేలెత్తి చూపించడానికి అవకాశం లేని సందర్భంగా ఈ విధమైనటువంటి మరణాలపైన రాజకీయం చేద్దామనేటువంటి, శవాలపైన పేలాలు ఏరుకుందామనేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ పార్టీ చేస్తా ఉంది. మీరు చూడండి, సత్తెనపల్లి దగ్గర అంబటి రాంబాబు అక్కడ పోలీసులు చెప్తున్నారు, మీరు వీడియో చూస్తే క్లియర్ గా, సార్ మీరు వెళ్ళమాకండి అక్కడ యాక్సిడెంట్ జరిగింది మీరు వెళ్ళకూడదండి అంటే, యాక్సిడెంట్ జరిగితే నాకేంటని చెప్పి పోలీసుల మీద దౌర్జన్యం తన్నుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అలా యాక్సిడెంట్ జరిగి మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతను ఆ విధంగా దౌర్జన్యం చేసి పోలీసులు మరి ఆలోచిస్తున్నారో లేదో, ఎందుకని వీళ్ళని ఇంత ఉపేక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు అసలు బయట జనజీవన స్రవంతిలో ఉండటానికి అర్హులు కానిటువంటి వ్యక్తులు, చట్టాలు లోబడి రాజ్యాంగం లోబడి పనిచేయాలి కాబట్టి వీరు ఇంకా రోడ్డు పైన తిరుగుతా ఉన్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిందిరా బాబు మీరు వెళ్ళమాకండి అంటే ఇతనితో పాటు ఇంకొక రౌడీ షీటర్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఆ బ్యారికేడ్లు తన్ని నెట్టేస్తున్నారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని అంబటి రాంబాబు చేసినటువంటి రౌడీజం మనం చూసాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోయాడు అనేటువంటి విషయం కూడా ఈ ఘటనపై స్పందించారు. కావాలనే రాజకీయం చేస్తూ జగన్ పై తప్పుడు నెపంతోనే ఇటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు అంటూ కూడా అంబటి రాంబాబు ఈ రోజు ఉదయం స్పందించారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు నిజంగా వారికి ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచన లేకపోతే అటువంటి జరిగిన యాక్సిడెంట్ అయితే వాస్తవం. ఇప్పుడు మీకు వీడియో చూపించాను క్లియర్ గా. ఎదురున్నటువంటి ఆ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కి వాళ్ళకి స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆపండ్రా అని చెప్తా ఉన్నారు. ఆపారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని ఆధారాలండి కొంత టైం పట్టింది, వెంటనే ఆ ఆధారాలు దొరకటం కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు సార్ అడిగినట్టు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ వెహికల్ పైన కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రోజునే. ఇంకా దీనిపైన ఎవరెవరు దీనివల్ల ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ కేసు కూడా కాదు, హిట్ అండ్ రన్ కేసు, గుద్దేసి పారిపోయినటువంటి కేసు. ఓన్లీ యాక్సిడెంట్ కేసు ఒక్కటే కాదు, ఇది హిట్ అండ్ రన్ కేసు. దానికి సంబంధించిన కేసులు బుక్ అవుతా ఉన్నాయి. అన్ని రకాల అంటే చట్టం పరంగా కొంత మిస్కమ్యూనికేషన్ కొంత లేట్ అవుతుంది, కానీ చట్టం అయితే మాత్రం 100% అమలై తీరుతుంది తప్పు చేసిన వాళ్ళ పైన. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం డిలే అవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది మానవత్వంతో మనుషులుగా అన్నం తినే వ్యక్తులుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి నీ వెహికల్ కింద పడి యాక్సిడెంట్ గురయ్యి మీరు పక్కన పడేసి వెళ్ళటం ఏంటండి? అసలు వెంటనే అతన్ని వాళ్ళ వెహికల్లో తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా. పక్కన పడేసి వెళ్తే మళ్ళీ దాన్ని పోలీసులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సాయం తీసుకొని వాళ్ళ హాస్పిటల్కి తరలించారంటే వీళ్ళ రాక్షసులు కాలకేయులు. కాలకేయులు ఇంకా నయం అనిపిస్తా ఉందండి. వాళ్ళకంటే దారుణంగా వీళ్ళ కొత్త పేర్లు ఏం పెట్టాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళని మాత్రం అణిచివేయకపోతే రాబోయే అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలతో వీళ్ళ రాజకీయ చదరంగం ఆడుతా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా మా ప్రభుత్వానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి గారికి కానీ డీజీపీ గారికి కానీ రేపు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కాలకేయుల వికృత చేష్టల పైన ప్రభుత్వం సీరియస్ గా, పోలీసు వారు సీరియస్ గా వ్యవహరించాలని కూడా మేము రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది మానవత్వానికి, మనుషులకి మనం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. ఎందుకంటే మాటలు కూడా రావట్లేదు. ఆ ముసలాయన సరే అది అభిమానంతో వచ్చాడో ఎవరిని తీసుకొస్తే వచ్చారో ఏదైనప్పటికీ కూడా వీళ్ళ వల్ల
టైర్ కింద పడిపోయి నొక్కుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం చూస్తా ఉంటే హృదయం తరుక్కుపోతా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి.